ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీపై రచ్చ కొనసాగుతూనే ఉంది. నేడు బ్యాంకు నుంచి నిధులను డ్రా చేసి పంపిణీ చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఎలాంటి సంక్షేమ పథకాలకు వాలంటీర్ల చేత నగదు పంపిణీ చేయించవద్దని ఈసీ ఆదేశాలు ఇవ్వడంతో పెన్షన్ల పంపిణీకి సైతం బ్రేక్ పడింది. పెన్షన్ల పంపిణీకి ఏపీ సర్కార్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ఈసీ సూచించింది. అందుకు పెన్షన్ల పంపిణీపై సవరించిన విధి విధానాలను ప్రభుత్వం తాజాగా జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు అధికారులు రంగంలోకి దిగడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈ నెల 6లోగా పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. కేటగిరీల వారీగా పెన్షన్ల పంపిణీకి విధి విధానాలు సైతం రూపొందించింది. కొంతమందికి ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేయనుండగా మిగిలిన వారికి గ్రామ వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, అస్వస్థతకు గురైన వారు, మంచాన పడ్డవారు, వృద్ధ, వితంతువులకు ఇంటి వద్దే పంపిణీ చేయాలని నిర్ణయించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, పింఛన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లపై వేటు పడింది కాబట్టి ఈసీ వాలంటీర్లతో జరిపించొద్దని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రభుత్వం కొత్త విధి విధానాలను రూపొందించింది. ఏ విధంగా ఉన్నాయి విధి విధానాలు? రాధిక, ఏపీలో పెన్షన్ల పంపిణీ రాజకీయ దుమారం రేపుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే పెన్షన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లను విధుల్లో తీసుకోకూడదంటూ ఇప్పటికే ఎన్నికల కమిషన్, హైకోర్టు ఆదేశాల మేరకు నిబంధనలు విధించిన నేపథ్యంలో ఈ 3 నెలల పాటు ఏకంగా ఇటు సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈరోజు నుంచి ఏదైతే ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా 1, 2వ తేదీల్లో బడ్జెట్ నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఈరోజు 3వ తేదీ బడ్జెట్లో నిధులు తీసుకొని పెన్షన్ల పంపిణీ ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో 83% మందికి ఏదైతే సచివాలయం వద్దనే పంపిణీ చేయాలి, మిగతా 17% మంది దివ్యాంగులు, అదే అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉంటారు, వారందరికీ ఇంటి వద్ద పంపిణీ చేయాలని కూడా నిర్ణయించారు. మొత్తం మీద మనం చూడవచ్చు, ఇప్పుడు తిరుపతిలోని 47వ డివిజన్ సచివాలయం వద్ద ఉన్నారు. ఇప్పటికీ సచివాలయ సిబ్బంది ఇక్కడికి ఎవరికో చేరిన పరిస్థితి లేదు. మొత్తం మీద కొంతమంది వృద్ధులు వచ్చి వెళ్ళిపోతున్న పరిస్థితి. పెన్షన్ ఎప్పుడు ఇస్తారు ఏమని మరికొంతమంది ఎదురు చూస్తున్నారు. మనం చూడవచ్చు, ఎదురుగా ఉన్న ఒక షెల్టర్ వద్ద కొంతమంది వృద్ధులు ఉన్న పరిస్థితి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 56,91,582 వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం గతంలో 2,26,000 మంది ఏదైతే వాలంటీర్లు ప్రతి 50 ఇళ్లకు ఒకరు ఉండి పెన్షన్లు పంపిణీ చేసేవారు. కానీ ఇప్పుడు సచివాలయ సిబ్బంది అయితే కానీ ఇతర ఏదైతే వార్డు కార్యదర్శులు, అదేవిధంగా ఏదైతే సచివాలయ సిబ్బందితో పాటు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు కలిసి మొత్తం 1,36,000 మంది సిబ్బంది ఉన్నారు. వీరితో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో ఇంటింటికి పంపిణీ చేసే దానికి అవకాశం ఉన్నప్పటికీ కేవలం 83% మందిని మాత్రమే, ఏదైతే 17% మందికి మాత్రమే ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో దివ్యాంగులు 8,07,266 మంది, అనారోగ్యంతో ఉన్నవారు 41,174 మంది, ఈ విధంగా 8,60,881 మందికి మాత్రమే ఇంటి వద్ద పంపిణీ చేస్తామని నిర్ణయించారు. మొత్తం మీద దీనికి సంబంధించి కొంతమంది సచివాలయ సిబ్బంది కానీ గ్రామాల్లో పనిచేసిన దానిలో ఏదైతే ఇటు అగ్రికల్చర్ సిబ్బంది కానీ అదేవిధంగా ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యదర్శులు, అదేవిధంగా విద్యుత్ శాఖలో పనిచేసే సచివాలయ సిబ్బంది వీరిని మినహాయించాలంటూ కోరుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు అటు ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే అటు ఎన్నికల అధికారులతో పాటు అదేవిధంగా రాష్ట్ర ఉన్నతాధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ అది అయ్యే పని కాదు. కేవలం ఇంటి వద్ద పెన్షన్లు 17% మందికి మాత్రమే పంపిణీ చేస్తామని ఇప్పటికే నిన్న ఒక మార్గదర్శకాలు నిర్ణయించుకున్నారు. ఆ మార్గదర్శకాలు నిన్న ఆలస్యంగా విడుదల చేసిన పరిస్థితి. దాని ప్రకారం ఈరోజు పెన్షన్ల పంపిణీ జరుగుతుందన్నారు. నిన్న సాయంత్రమే నిధులను డ్రా చేసుకోవాల్సి ఉన్నప్పటికీ అందుకు తగినంత నిధులు లేవని కొంత అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి నిధులు
10:30కు బ్యాంకు సమయం ప్రారంభమైన తర్వాత 10:30కు నిధులు విడుదలైన తర్వాత ఈరోజు 11 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని చెప్తారు. ఈరోజు 11 గంటల నుంచి ఏదైతే 6వ తేదీ సాయంత్రం వరకు ఈ పెన్షన్ల పంపిణీ కొనసాగుతుందని చెప్తున్నారు. 3 నెలల పాటు ఏదైతే ఏప్రిల్, మే, జూన్ ఈ ఎన్నికల హడావిడి ఎన్నికల కోడ్ ఉన్నంత కాలము వాలంటీర్లు కాకుండా నేరుగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులే పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయించారు.